అవన్నీ తర్వాత అకౌంటెన్సీ అవునండి. అవును. అన్నీ ఉండే, ఇప్పుడు అవన్నీ పోయినాయి. కాబట్టి విజన్ ఈసారి రూపొందించినప్పుడైనా అన్ని వర్గాలని కలపనీయండి. ఓన్లీ ఇది కాదు, ఓన్లీ ఇంజనీరింగ్ డాక్టర్ తప్పించి మిగతా అది బతకడానికి పనికిరారని కాకుండా అది మంచి ఉద్దేశమే. ఇప్పుడు మనం ఒక రూట్లో ఆలోచిస్తాం. ఇప్పుడు ఒకసారి వ్యవసాయ ఇది చేసాం మనం, దాన్ని ఏమంటాము, ప్రణాళికలు. మొదటిది వ్యవసాయం, రెండోది పరిశ్రమల ప్రణాళిక, మూడోది వచ్చేటప్పటికి మిక్స్డ్ ఎకానమీ అంటారు. రెండింటిది కలిపి అగ్రికల్చర్ ఇండస్ట్రియల్ 50-50 ఆప్షన్ ఇచ్చారు. అట్లా ప్రణాళికల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రయారిటీ పెట్టుకున్నారు. ఈయన ప్రయారిటీ ఆ రోజున ఇంజనీరింగ్ మెడికల్. ఆయనతో అక్కడితో ఆయన దిగిపోయారు. ఆ తర్వాత అది కొనసాగుతూ వచ్చింది. అలా కాకుండా ఇప్పుడు టోటల్ ఆల్ సెక్షన్స్ అన్నటువంటిది రావాలా. రెండవది సంపద ఒక వర్గం దగ్గర కేంద్రీకృతం కాకూడదు. అంటే నేను ఇక్కడ కులం చెప్పట్ల, డబ్బు ఉన్నవాడే ధనవంతుడైతే ఈ అవకాశాలు ఒక సెక్షనే పొందితే ఏమైంది, తెలంగాణ విడిపోయింది. సంపద కేంద్రీకృతం అయితే తెలంగాణ విడిపోయింది. నష్టపోయింది ఎవరు? ఆంధ్రులు. కాబట్టి కేంద్రీకృతం విజన్ ఈసారి తయారు చేసేటప్పుడైనా సమగ్రమైనటువంటి అన్ని ప్రాంతాల అభివృద్ధే కాకుండా అన్ని ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు ఉండేవి. విడిపోయిన తర్వాత మనం ఏమైపోయాం, ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితిలోకి వెళ్ళాం. ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చుకోవాలో తెలియదు. ఇవాళకి కూడా మనం అందరం డిపెండ్ అవుతున్నది ఆ 3 నగరాల మీద. అలాంటి పరిస్థితి